అట్లా అన్నదు. ఎట్లా సండే కాబట్టి పిల్లలకు స్కూల్ అయితే ఏముండదు, అందుకని చెప్పేసి ఇక పొద్దుగల టిఫిన్ల కోసం అని చెప్పేసి ఇప్పుడు పిండి అయితే రుబ్బుతున్నారు వీళ్ళు. మిన్న అయితే మా లక్కీ అని కారు పోయిందంట, పొద్దుగా లేచి దేలాడుతున్నాడు. ఏడొచ్చి అది కిందకి చాలా ఉంది, అందుకని కొన్ని అని వస్తున్నాయి. ఇవి అట్లా. మరి దీంట్లో వేస్తున్నావు, అది చిన్నది వస్తలేదా? అది చిన్నది ఖరాబ్ అయ్యాయి, 3 గిన్నెలు ఖరాబ్ అయినాయి, అందుకని దీంట్లో వేస్తున్నాయి. దీంట్లో అయితే ఈరోజు అయితే చట్నీ అయితే వేస్తున్నా దోశల కోసం. ఎందుకంటే ఇవన్నీ గిన్నెలు అయితే గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలు అయితే ఖరాబ్ అయినాయి. అందుకోసం అని ఇప్పుడు అయితే ఏం లేదు కదా అని జ్యూస్ గిన్నె అయితే వేసి దానిలో అయితే చట్నీ అయితే వేస్తున్నాం అనమాట. ఈరోజు అయితే సండే కదా, ఇంకా పిల్లలకు సెలవు ఉంటుందని చెప్పేసి ఈరోజు దోశలు అయితే వేసుకుంటున్నాం మేము. పల్లీలు వేసాం, పుట్నాలు వేసాం, అట్లే పచ్చిమిర్చిలు వేసాం. ఇంకా దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసి అట్లే దానికి చట్నీకి సరిపోను ఉప్పు కూడా వేస్తాం. పూరిలో వేసిన తర్వాత ఇంకా మిక్స్కి అయితే పండు తమ్ముతున్నావా? ఉమ్మించిరా డాడీ మింగుతున్నాడు వీడు గబ్బోడా. చీ పండ్లు తమ్మి కొలిగట్టు ఉమ్మేయాల డాడీ. చాడా ఒక్క అడిగినావు వినింతకు నువ్వు అప్పుడే తింటున్నావు. నువ్వు కూడా వస్తున్నావా మమ్మీ?
ఎండ చాలా కూడా దోవలు తెమ్మని ఇంకోటి